నిన్న పార్లమెంట్ మాన్సూన్ సెషన్ డే 1 ఫ్రెండ్స్ రసవత్తరంగా జరిగింది. ఇక యాజ్ యూజువల్ ఇక కొత్తగా ఏముంటుంది మాన్సూన్ సెషన్స్లలో తెలిసింది ఏముంటుంది. ఇక మన రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎక్సెట్రా. అయితే నిన్న ఒక ఇష్యూ జరిగింది. ఇది ప్రతిసారి జరుగుతుంది, ఇది కొత్త ఏం కాదు. ఏంటంటే ఎవరైతే అధికార పక్షం ఉన్నదో మాకు అసలు టైం ఇస్తలేదు, మేము మాట్లాడాలని అనుకుంటున్నాము, మా వాయిస్ని దమాంచే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏందని అంటే ఒకసారి మనం అందరం అర్థం చేసుకోవాలా. ఎవరికి ఎంతమంది ఎంపీలు ఉంటారో వాళ్ళకి అంత టైం దొరుకుతుంది. అందరు ఎంపీలకు టైం దొరకదని అంటలేను. కాకపోతే ఎంపీలు ఎక్కువ ఉంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఎంపీలు ఎక్కువ ఉన్నారు, న్యాచురల్గా వాళ్ళకి ఎక్కువ టైం దొరుకుతుంది. కాంగ్రెస్లో 99 ఉన్నారు, సో న్యాచురల్గా టైం తక్కువ దొరుకుతుంది. బరాల్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి ఖచ్చితంగా దొరుకుతుంది, అధికార పక్షానికి కూడా ఆబ్వియస్గా టైం దొరుకుతుంది. బట్ ప్రతిపక్షాల కంటే అధికార పక్షానికి ఎక్కువ దొరుకుతుంది. ఇది రూల్స్ ఆఫ్ ది పార్లమెంట్ మాట్లాడుతున్నా. ఇవి తెలియకుండా సడన్గా మనం ఇక చూస్తాం. ఇక ఎట్లా అంటే ఇక మీడియాలలో ఒక కథనం వస్తుంది. ఎట్లా అంటే అగో చూసినావా రాహుల్ గాంధీ సెన్సేషనల్ కమెంట్స్, పార్లమెంట్లో సెన్సేషనల్ కమెంట్స్ हमारे आवाज़ सुना नहीं जा रहा है, हमारे आवाज़ को दफना जा रहा है, అంటే మా ఆవాజ్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు, ఇట్లా మాటలు వస్తాయి. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఎప్పుడైతే సంవిధానం రాస్తున్నారో రాహుల్ గాంధీ, మీరు బాధ ఏంటంటే ఎప్పుడైతే మీ నాయనమ్మ ఎమర్జెన్సీ పెట్టిండ్రు కదా, అప్పుడు కాన్స్టిట్యూషన్లో ఈ మార్పులు కూడా చేసుకునేది ఉండే. అప్పుడు మీకు నమ్మకం లేకుండే. ఎట్లా అంటే ఎప్పుడు కూడా మేము న్యాచురల్గా మేము అధికారంలోనే ఉంటాం కాబట్టి, మేము ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లోనే ఉంటాం కాబట్టి, ప్రతిపక్షం పోస్ట్లో కూర్చోం కాబట్టి, లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి ఇంతసేపు మాట్లాడాలా, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీస్ కూడా ఇంతసేపు మాట్లాడాలా అని చెప్పి మీరు సంవిధానంలో సవరణలు చేసుకుంటుండే. లేకపోతే ఎట్లయితే మీరు కొన్ని అమెండ్మెంట్లు చేసిరు కదా, మళ్ళీ సంవిధాన్ ఖత్రేమే అని చెప్పి మాట్లాడతారు. సో సెలెస్టియల్ బాడీస్ ఏవైతే మన అపురూపమైన బొమ్మలు ఉన్నాయి కదా, బుట్ట బొమ్మలు కాంగ్రెస్లో, ఇవన్నీ ఏమనుకుంటే ఏనంటే మాకు ఎక్కువ టైం ఇవ్వాలా, మేమే మాట్లాడాలా. యాక్చువల్లీ నిన్న డే 1 నేనేమనుకున్నా అంటే, నిన్న వీళ్ళందరూ కొంచెం మాట్లాడి చేసి దాని తర్వాత ఒక 1-2 డేస్ తర్వాత లొల్లి చేస్తారని అనుకున్నా. కాకపోతే రాహుల్ గాంధీ గారు నిన్ననే లొల్లి షురూ చేసేసి ఏమని చెప్పుడు మొదలెట్టిందంటే, అగో చూసినావా నన్ను మాట్లాడిస్తలేరు. అయితే ఇప్పుడు పార్లమెంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. పార్లమెంట్లో రూల్స్ని దాటి మనం ఏదైనా మాట్లాడాలని అంటే వాళ్ళు ఊకోరు. ఆబ్వియస్గా ఓం బిర్లా గారు కఠిన చర్యలు కూడా తీసుకుంటారు. ఇది మన రాహుల్ గాంధీ కొంచెం నచ్చక బయటకు వస్తారు. బయటకు వచ్చి జనరల్గా ఏముంటుందంటే ఫ్రెండ్, బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే ఇక సోషల్ మీడియాలో ఏమన్నా మాట్లాడవచ్చు కదా, హమారా కోయి సుంతానే అవుతారు, పార్లమెంట్ మే హమారా కోయి సుంతానే, వస్తారు మాడతారు పోతారు అన్నట్టు మాడతారు. హైలైట్ ఏందనంటే వెనకటికి పార్లమెంట్లో మాట్లాడితే అది నేషనల్ వైడ్, అప్పుడు డీడీ న్యూస్ ఉంటుండే, నేషనల్ వైడ్ దాని కవరేజ్ వస్తుండే. ప్లస్ అక్కడ మాట్లాడే పార్లమెంట్ సభ్యులు కూడా చాలా సభ్యతగా మాట్లాడుతుండే, ఆ డెకోరం మెయింటైన్ చేస్తుండే. ప్రజాక్షేత్రంలో ఆబ్వియస్గా మాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి, ఆ విలువలతో కూడిన రాజకీయాలు మేము చేయాలని చెప్పి మాట్లాడుతుండే. అలాగే నేషనల్ కవరేజ్ వస్తుండే, సో మాట్లాడాలని ప్రయత్నం చేస్తుండే. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇక ఇష్టం వచ్చినట్టు రోజు అసెంబ్లీ అయిపోతుంది కదా, వాళ్ళు మాట్లాడతారు. ఇక వీళ్ళు ఏం చేస్తారంటే, పార్లమెంట్ ఏదైతే ఆ ఏరియా ఉందో అలా మాట్లాడలేరు కాబట్టి, పార్లమెంట్ మాట్లాడలేరు కాబట్టి, వాళ్ళకి టైం ఇస్తేనే మాట్లాడాలి కాబట్టి బయటకు వచ్చి గాయ గత్తర. సరే వీళ్ళు మాట్లాడుకున్నది కూడా ఏం మాట్లాడుకున్నారు అంటే, మాకు టైం ఇస్తలేరు అంటే, ఇక లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనగానే ఇక తోపులు తుపేళ్ళు ఇక వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే ఇక ఈ మీడియాలో కూడా ప్రొజెక్ట్ చేసే వాళ్ళు ఎట్లుంటారు అంటే, ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీకి వత్తాసు వలుకుతలేను ఇడ, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. నేను ఇడ ప్రాసెస్ చెప్తున్నా, పార్లమెంట్లో ఉన్న రూల్స్ చెప్తున్నా. ఆబ్వియస్గా భారతీయ జనతా పార్టీకి ఎంపీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడతారు. ఇది మీ ఖర్గే గారిని అడుగు, న్యాచురల్గా వాళ్ళు చెప్తారు. ఇది జరసేపు పక్కకు పెడితే, న్యాచురల్గా వాళ్ళు ఏం చేసారో మనం అందరికీ తెలిసిందే. ఇది పక్కకు పెడితే, ఆపరేషన్ సింధూర్ మీద ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడినరు. ఆపరేషన్ సింధూర్ని కూడా మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పిండ్రు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఎంత సెలబ్రేట్ చేసుకోవాలనో దాన్ని చేసుకున్నారు. గల్లీకి పంపాలా, ఈ మెసేజ్ని కూడా మనం పంపాలా. మన ఆత్మనిర్భరత, భారత్ శత్రు భయంకరం ఎంత అయింది ఎక్సెట్రా, ఇవన్నీ మనం రోజు డిస్కస్ చేస్తూనే ఉన్నాము. భారత్ కూడా ఏ రకంగా అడుగులు వేస్తుంది ప్రపంచ స్థాయిలో అనేది మనం మాట్లాడుతున్నాం. సో నేను ఆ టాపిక్లకు పోదలుచుకోవాలి. కాకపోతే ఒక చిన్న సూచన ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి ఆపరేషన్ సింధూర్లో ఏవైతే కార్యకర్తలు ఏవైతే ఓనప్ చేసిరు కదా సార్, భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్తున్నా, కేంద్ర సర్కార్లో కూడా ఏదైతే కార్యకర్తలు ఆర్ భారతీయ జనతా పార్టీ, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కూడా మనం అనొద్దు, ఐ టేక్ బ్యాక్ మై వర్డ్స్, భారతీయులు ఎంతైతే ఓనప్ చేసిరు కదా ఈ ఘట్టాన్ని, దీన్ని భారతీయ జనతా పార్టీ ఓనప్ చేసుకోలేకపోయింది. ఇది వాస్తవం. ఎవడో కోనికిస్కా గొట్టం ట్రంప్ వచ్చి
నేను సీజ్ ఫైర్ వైలేషన్ చేయించిన అని చెప్పి చెప్తే దానికి ఆ నరేటివ్ అంతా బిల్డ్ అవుతుంది చూడు. ఎందుకంటే కాంగ్రెస్ ఇదే మాట్లాడాలనుకుంటుంది పార్లమెంట్లో కూడా. ప్లస్ వాళ్ళకి పెద్ద టాపిక్ ఏం లేదు. మోదీ ఆపరేషన్ సింధూర్లా సరెండర్ అయిపోయిండు అని చెప్పి ఇదే మాట్లాడతాడు. రాహుల్ గాంధీ గారికి అగర్ మైక్ ఇచ్చి మాట్లాడినా నా మైక్ని కట్ చేస్తున్నారని పలుమార్లు ఆయన చెప్పినా, సపోజ్ ఆయనకు మైక్ 24 గంటలు ఇచ్చినా ఆయన మాట్లాడేది ఏముంటుంది అని అంటే అగో నరేందర్ సరెండర్ అయిపోయిండు అని చెప్పి మాట్లాడారు. అయితే ఈ నరేటివ్ ఏదైతుంది చూడు, దీన్ని తిప్పి కొట్టే విధానంలో కొంచెం నేనేమంటున్నా జీరో లేదు, కొంచెం పాస్ మార్కులతో పాస్ అయింది, డిస్టింక్షన్ కొట్టలే అని చెప్పి చెప్తా భారతీయ జనతా పార్టీ. సెలబ్రేషన్ కార్డుకి వస్తే నేనేమంటా అంటే, ఏదైతే ఇజ్రాయెల్ గుసాంచి కొడతది చూడు, రష్యా గుసాంచి కొడతది చూడు, మనం కేవలం మన ఆపరేషన్స్ మొత్తం అంతా తీవ్రవాద సంస్థలు వాళ్ళ ఏవైతే అజెండా ఉండనో అక్కడ నాశనం చేయనికే యూజ్ చేసిన ఖతం చేయనికే వాడినాం. కాకపోతే రష్యా సీజ్ ఫైర్ చేస్తానంటది, నేను చెప్పినట్టు ఇంటా అంటది, ట్రంప్తో మళ్ళీ ఉల్టా హాత్ పట్టుమని పచ్చకడ కొడుతుంది. అంటే ట్రంప్ని ఆడవాళ్ళు ప్రతిసారి పిచ్చోని చేసిరు. సో ఈ నరేటివ్లా భారత్ ఇట్లాంటి డిప్లొమసీ కూడా నేర్చుకోవాలి అని అనేది విశ్లేషకారుల వాదన. ఇన్ఫ్యాక్ట్ కొన్ని మీడియా పేపర్లో చూస్తుంటే కూడా నిన్న సోషల్ మీడియాలో కూడా ఇదొక్క పాటలో కొంచెం ఎందుకో పాస్ మార్కులతో పాస్ అయింది భారతీయ జనతా పార్టీ, డిస్టింక్షన్లో పాస్ కాలే అని చెప్పి చెప్తారు. నౌ ది నెక్స్ట్ టాపిక్ ఏందని అంటే, మన ధంకర్ గారు ఉన్నారు కదా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన నిన్న రాజీనామా చేశారు. తన ఆరోగ్య కారణాలు చెప్పుకుంటూ ఆయన రాజీనామా చేసిండ్రు. సో వి రెస్పెక్ట్ దాట్. ఆబ్వియస్గా నెక్స్ట్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి న్యాచురల్గా ఆ ఎలక్షన్ డ్యూ ప్రాసెస్ ఫాలో అవుతుంది. ఇక్కడ అంటే ఇది హ్యూమర్గా చెప్తున్నా, నాకంటూ నిజంగా ఒక అసంతృప్తి ఉన్నది అని అంటే పెద్ద మనిషితో, మా నాయకుడితో, నా ప్రధానితో ఒకటి నాకేదన్నా అసంతృప్తి ఉన్నది అని అంటే, సార్ నూనెల నాగయ్య నానబెట్టినట్టు మనం ఇంకా ఈ అధ్యక్ష పదవిని మీరు నానబెడుతున్నారు చూడు. అంటే మళ్ళీ ఆబ్వియస్గా ఇలా వైస్ ప్రెసిడెంట్ నాకు తెలిసి మళ్ళీ జేపీ నడ్డా గారు కూడా వస్తారేమో, నేను జోక్గా చెప్తున్నా, అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏమంటలేము. సో నడ్డా గారు వైస్ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో జర హల్చల్ నడుస్తున్నది, ఎమోజీలు పెట్టి నడుపుతున్నారు. నేనేమంటా అంటే, నరేంద్ర మోదీ గారికి కానీ ఆ కాడికి వస్తే మన అమిత్ షా గారికి కానీ ఓ చిన్న సూచన, కార్యకర్త సూచన ఏంటంటే, కరెక్టే అమిత్ షా గారు కూడా అన్నారు, మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి చూస్ చేయాలంటే చాలా లేట్ అవుతుంది అని అంటే, ఆలస్యం అమృతం విషం అని అంటారు. డెసిషన్ తీసుకునే సత్తా అనేది ఉండాలి. ఒక దగ్గర గవర్నెన్స్, ఒక దగ్గర గవర్నమెంట్, ఒక దగ్గర పార్టీ, ఒక దగ్గర గవర్నమెంట్. పార్టీని ఎవరు నడపాలా, గవర్నమెంట్ని ఎవరు నడపాలా అన్న క్లారిటీ ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉండే. కాకపోతే ఈ ఎక్స్టెన్షన్ అనేది కొంచెం నీరు గారుతుంది. అండ్ ఇది నానబెట్టుడు ఇంకా మంచిది కాదని చెప్పి కొంతమంది విశ్లేషకారుల వాదన. నాకు కూడా ఏదైనా అసంతృప్తి ఉంటే ఇది ఒకటి ఉన్నది, ఇది తొందరగా చేసి మీరు పోతే ఇట్లాంటి విమర్శలు రావు కదా అని అనేది నా వాదన. ఖార్గే గారు కూడా చాలాసేపు నిన్న మాట్లాడే ప్రయత్నం చేశారు. లాస్ట్ టైం అంతా మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటాడంటే, ఆపరేషన్ సింధూర్ కంప్లీట్గా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పి మాట్లాడతాడు. ఖార్గే గారికి ఏం చెప్తున్నానంటే, సార్ మళ్ళీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పి మాట్లాడినప్పుడు మేము కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా తిట్టాలా, ఏ రకంగా దూషించాలా? అగర్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా విమర్శించాలా? 1, 2, 3, 4 రోజుకొకటి చెప్పుకుంటా పోయినా ఆగదు. ఏది కాంగ్రెస్ హీన చరిత్ర. 9/11 26/11 అనుకుంటా కదా, 9/11 26/11 మనది 26/11 ఘటన తీసుకొని కూడా మాట్లాడితే, పాకిస్తాన్ నుంచి వాడు వచ్చిండని తెలుసు, అదంతా తెలుసు, వాని చేతిలో ఏదో ఎర్రతాడు కనబడ్డదని చెప్పి, కసబ్గంజ్ చేతిలో ఎర్రతాడు కనబడ్డదని చెప్పి, ఇది ఆర్ఎస్ఎస్ ప్రేరిత దుర్ఘటన అని చెప్పి పేర్కొన్నారు. షేర్వాణీలు మార్చుకుంటా మీరు ప్రెస్ మీట్లు పెడుతుండే, వాళ్ళేమో ఆడ బాంబులు వేలుస్తుండే, ఇంత దుర్ఘటనలు ఉండే. మళ్ళీ అప్పుడు ఇంటెలిజెన్స్ ఏంది సార్? ఇప్పుడు నేనేమంటా అంటే, మళ్ళీ నిన్న మదర్సాల మీద ఒక పెద్ద జబర్దస్త్ ఆపరేషన్ చేసిర్రు ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు. అదేనన్నా మీ నుదినాష్టపు నోట్ల నుంచి ఒక్కసారన్నా పాజిటివ్ వచ్చిందా సార్ రక్షక బలగాల మీద? మళ్ళా ఇంకొకటి మొన్న కూడా నేను మాట్లాడినా, ఇట్స్ అ సీక్రెట్ అని చెప్పిన, మూవ్ బంద్ కామ్ చాలు లేక ఒక ఆపరేషన్ జరిగిందని చెప్పిన ఇంటెలిజెన్స్ బ్యూరోది. సైలెంట్గా ఖతం చేసిర్రు, ఒక పెద్ద ఆపరేషన్ని ఫుల్ స్టాప్ పెట్టేసిర్రు అని చెప్పిన. మళ్ళీ దీని మీద ఎన్నడన్నా ఒక్కసారన్నా రక్షక బలగాలను పొగిడినరా సార్? ఇంత ఇంటెల్ తీసుకుంటే ఇంటెలిజెన్స్ లేకుండా అంటూ ఉండదు సార్. ఎక్కడ జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది అని ఒక స్లిప్ ఉండొచ్చు సార్. అంతేగాని రక్షక బలగాలను మళ్ళీ మీ కుటుంబ సభ్యులను ఎవరన్నా రక్షక బలగాలలో మీరు ఎందుకు చేర్పించారు సార్? నేను ఖార్గే గారిని వినయంగా అడుగుతున్నా, ఎందుకు సార్? రాహుల్ గాంధీ ఆర్మర్డ్ ఫోర్సెస్లో ఎందుకు జాయిన్ కాలేదు సార్? అది వేరే విషయం. నాకు కొన్ని గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద వ్యక్తిగతంగా.
పర్సనల్గా పబ్లిక్ ఫారంలలో మాట్లాడొద్దో నాకు తెలియదు, ఎందుకంటే ఆధారాలు లేని ముచ్చట్టు చిత్రగుప్తులో మేము మాట్లాడాం కదా. నాకు మస్తు ఉంటాయి వ్యక్తిగతంగా. దట్ ఈస్ మై పర్సెప్షన్ ఆన్ కాంగ్రెస్ పార్టీ. ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాయిన్ కావచ్చు కదా, మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది పైలట్లు కూడా ఉండే కదా, కట్టలు కుప్పగులు పడిపోయిన వాళ్ళు కూడా ఉండే కదా, షాడో డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది నేషన్ అని చెప్పి కూడా పేర్లు ఉండే కదా. నేను చెప్తున్నా కదా ఫ్రెండ్స్, వీళ్ళకు ముందే తెలిసి ఉంటే ఇట్లాంటి ఒక రోజు వస్తుంది, మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ పొజిషన్లో కూర్చోవాల్సి వస్తుంది, మా రాహుల్ గాంధీ మా వారసుడు అంటే వీళ్ళు రాజ్యాంగంలో అప్పుడే రాసేస్తుండే ఏందనంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్లో కాంగ్రెస్ పార్టీ కూర్చున్నా ఖచ్చితంగా ఆయనకి ఇంత టైం ఇవ్వాలా, లీడర్ ఆఫ్ ది అపోజిషన్కే వాల్యూ ఇవ్వాలా ప్రైమ్ మినిస్టర్ కంటే ఎక్కువ, ఇన్ కేస్ ఇఫ్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ ఇన్ పవర్ అని చెప్పాళ్ళు. సంవిధాన్ని కూడా వెనకటికి మార్చుకుంటుండే, ఎందుకంటే జిల్లే ఇలాహి షహజాదాలు కదా, ఇలా ఆలోచన గిట్లనే ఉంటుంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే కాంగ్రెస్ వాళ్ళకు కొంచెం తెలియాలా. ఏం తెలుసా, ఈ మాట నేను ఇట్లా అంటున్నా అంటే ఊకేనే మాట్లాడా ఫ్రెండ్స్. ఈ మాట పిఎంఓ ఫండ్స్ ఏవైతే ఉంటాయి కదా, అది వేరే విషయం. ఇంకో అసంతృప్తి పిఎంఓ కూడా మళ్ళీ ఆర్టీఏలో రావాలి కదా అంటే రావాలి. దానికి లీగల్ ప్రొసీజర్స్ ఏమన్నా ఉంటే చేయండి, మాట్లాడండి, విమర్శ చేయండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. నేను వద్దానని అంటే దాని మీద ఎందుకు మాట్లాడతలేరు అబ్బాయి అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, పిఎంఓ ఫండ్స్ మీరు ఆర్టీఐ ఎందుకు చేస్తలేరు మోదీ అని అంటే మనం మాట్లాడరు, దాని మీద ఆధారాలు తీసి మాట్లాడరు. అయితే నేను ఇప్పుడు చేసిన ఆరోపణను కూడా మీరు ఒకసారి వినుండ్రి. పిఎంఓ ఫండ్స్ ఏవైతే ఉంటాయో కాంగ్రెస్ అధ్యక్షుడు దాన్ని వాడుకోవచ్చంట. అయ్యా జాగిర్ ఎట్లా వాడుకుంటారు రాబాయ్, ఇది ఆర్టీఐలకు రాకపోతేనే మీకు పెద్ద లొల్లయింది, నేనేమంటున్నానంటే కాంగ్రెస్ అధ్యక్షుడు పిఎం ఫండ్స్ని వాడుకుంటాడు అని అనేది ఏమైనా నియమం ఉంటుందా? ఆయననే ఇక్కడ నన్ను ఉంటుందా? ఆయన ఏ దేశంలోనన్నా ఒక పార్టీ అధ్యక్షుడు పిఎం ఫండ్ వాడతాడు అని అంటే ఇది మీరు చేస్తే సంసారాలు అవుతాయి. ఇది క్వశ్చన్ చేయొద్దు మిమ్మల్ని. నన్ను ఇప్పుడు ఇది అడుగుతారు దీని మీద మాట్లాడానని. నేను విమర్శ చేయనికనే పుట్టిన రాబాయ్ కాంగ్రెస్కి. చలో ఇప్పుడు నేను కాంగ్రెస్ని వ్యతిరేకించని మీ దృష్టిలో గట్లనే ఉంటా కదా. నేను కన్స్ట్రక్టివ్లా ఎన్నో విషయాలు, నేను రేవంత్ రెడ్డిని పొగిడిన విషయాలు ఎన్ని లేవు మన దగ్గర చిత్రగుప్తులు మస్తున్నాయి. ఇనిషియల్గా ఆయన ఒక్కొక్క స్టెప్ తీసుకున్నప్పుడు హైడ్రా అప్పుడు కూడా మేమే పొగిడినాం, ఇది మంచి మూవ్ అనండి. తర్వాత ఆయన ఏమి చేయలేకపోతుంటే ఆయన చాతగానాన్ని చూసి ఇది ఏంది అసమర్థతనా అని చెప్పి మళ్ళీ మాట్లాడినాం, విమర్శ చేసినాం. బట్ టైం ఇచ్చినాం, 8 నెలల తర్వాత మాట్లాడినాం హైడ్రా మీద, 8-9 నెలల తర్వాత బ్రదర్. సో నేనేమంటా అంటే దేనికైనా ఒక టైం ఇవ్వాలా, జడ్జిమెంటల్ ఉండొద్దు అని అంట. సో నేనేమంటున్నానంటే మనం తీసి మాట్లాడు, డేటా తప్పైతే తప్పని మాట్లాడదాం, తప్పని ఖచ్చితంగా మాట్లాడదాం, అలా డౌట్ లేకుండా మాట్లాడదాం. కాకపోతే మీరు బతుకుతారు చూడు, అసలు భారతదేశంలో ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ ఉండాలనంటే అది గాంధీ పరివారికనే ఉండాలా, ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ కావాలనంటే కాంగ్రెస్ కూటమిలకేనే రావాలా, ఏదైనా నరేటివ్ బిల్డ్ కావాలనంటే ఆ కుటుంబం నుంచి మాట్లాడిన వాళ్ళదే ఉండాలా, వాళ్ళు మాట్లాడిందే సత్యం, వాళ్ళు చేసేదే సంసారం. ఈడ ప్రాబ్లం అవుతుంది. దానికి మీడియా కూడా బత్తాస్ ఎట్లా పలుకుతున్నది ఫ్రెండ్స్, ఒక పెద్ద సెన్సేషన్, సన్సనీ ఖబర్ అని చెప్పి చెప్తారు. సన్సనీ ఖబర్ ఏంది రాబోయినా మీకు పక్కకే స్క్రోలింగ్లు అవుతుంటాయి. ఇంకెట్లా రాహుల్ గాంధీ బడా స్టేట్మెంట్, మోదీ సర్కార్ కే ఊపర్ రాహుల్ గాంధీ కా బడా ఐలాన్ అని చెప్పి దాన్నే పచ్చాలను మాట్లాడుతుంటారు. బడా ఐలాన్ ఏందిరా అని చెప్పి మనం టీవీలో కతకపోతాం. పోగానే వక్త్ నై దియా గయా, భావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ పూర్వ ప్రధానమంత్రి కే పుత్ర పోతే ఎక్సెట్రా వాట్ ఎవర్ ఇస్ ఢిమ్కా, ఇవన్నిటి మీద ఇట్లేసి కొడతారు. సరే ఇప్పుడు దాని మీద రాజ్నాథ్ సింగ్ గారు ఏదైనా మాట్లాడినా, కిరణ్ రిజిజు గారు ఏదైనా మాట్లాడినా, లేకపోతే ఓం బిర్లా గారు ఏదైనా మాట్లాడినా మళ్ళీ ఒక సెన్సేషన్, రాహుల్ गांधी को स्टेटमेंट को उल्टा जवाब दे दिया मोदी सरकार ने। अरे मोदी सरकार ने क्या बोला रे बाबा, పార్లమెంట్ రూల్ రా నాయనా, పార్లమెంట్ రూలు ప్రతి ఎంపీకి. ఇంకొకటి ఎట్లుంటుంది అంటే వీళ్ళు క్వశ్చన్ అడుగుతారు, క్వశ్చన్ అడిగినాక సమాధానం చెప్తుంటే మళ్ళీ వీళ్ళు ఆగాలి కదా, వీళ్ళు చెప్పేదాకా ఆగాలి కదా, అది కూడా ఆగరు. లొల్లి షురు అవుతుంది ఆడ, ఓ డంటనడర్ అని షురు అయిపోతుంది లొల్లి. అట్లెట్లా ఇట్లెట్లా సమానము చెప్పనియరు, ప్రశ్నకు సమానం చెప్పాలని అంటారు, మళ్ళీ ఆ ప్రశ్న సమాధానం చెప్తున్న మధ్యలో వీళ్ళ పంచాయతీ చెప్పనీకి ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కడికి ఒక టైం ఇస్తారు, ఆ టైంలో వేరేడు మాట్లాడద్దు, వాడు తినాలి. దాని తర్వాత నువ్వు చేసిన ప్రశ్నకు ఒకడు సమాధానం చెప్తాడు, ఆయన తినాలి. ఇది ప్రక్రియ, ఇది ప్రాసెస్, ఇది రూల్. ప్రాబ్లం ఏందని అంటే సార్కి రూల్ తెలియదు, రూల్ బుక్కులు తెలియదు. ఆయనకి ఏదైనా తెలుసు అని అంటే మే సోచా ఆర్ మే జహా సోచ్ వహా శౌచాలయ్, నేను ఆలోచించిన అదే ఆచరణ అంతే. और इनका सोच ही संविधान है देश के लिए अकॉर्डिंग टू ది కాంగ్రెస్. బై ది వే అకార్డింగ్ టు ది కాంగ్రెస్ సార్ ఆలోచించిందే నిర్ణయం, అదే ప్రక్రియ, జహా సోచ్ వహా శౌచాలయ్. దీని మీద నిన్న జరిగిన ఘటన ఫస్ట్ ఇట్లా షురు కాగానే లొల్లి షురు కాగానే
ఆపరేషన్ సింధూర్ మీద మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. మళ్ళీ వాళ్ళు ఎవరిని తీసుకొస్తున్నారు? రక్షక బలగాలు మాట్లాడింది పక్కకు పెట్టినరు, రక్షణ మంత్రి మాట్లాడింది పక్కకు పెట్టినరు, జయశంకర్ గారు మాట్లాడింది పక్కకు పెట్టినరు, నిపుణులు మాట్లాడింది పక్కకు పెట్టినరు, ఆడ ఆధారాలు దొరికినాయి పక్కకు పెట్టినరు. ఒకటి రిహాటరీ పట్టుకున్నారు, అడిగిపోయిన టేప్ రికార్డ్ లెక్క. ఏది? ట్రంప్ సీజ్ ఫైర్ చేయించిండు. అట్లెట్లా? ఆడ చైనా మిసైళ్లను కుప్పగూల్చింది పట్టించుకోలే. దగ్గర ఒక 9 నుంచి 13 ఎయిర్ బేస్లను కుప్పగూల్పించిండ్రు. అలా న్యూక్లియర్ ఫెసిలిటీని మట్టిలో కలిపేసి వచ్చిర్రు మన రక్షక బలగాలు. వాళ్ళని అసలు డమ్మీ ఎయిర్ప్లేట్లు పంపించాలని పాగాలు బనాంచి కొట్టిండ్రు. అలా పైజామని ఆడలు కూడా తీసిండ్రు. వాటర్ కోసము నీళ్ళ కోసము తహతహలాడుతున్నారు. ఇవన్నీ మంచి పనులు పక్కకు పెట్టి కేవలం ఒక్క తప్పుని పట్టుకొని ఇది కదా దాన్ని పెట్టి, అరే భయ్ ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు 10 సబ్జెక్టులు ఉంటే 10 సబ్జెక్టులలో అన్నిట్లో 100కు 100 రావురా భయ్. నేను ఏమన్నా నాకంటూ ఒక అసంతృప్తి ఉంటే అని చెప్పి నేను అసంతృప్తి కూడా చెప్పిన. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వాట్ ఎవర్ బీజేపీ సేఫ్ ఇస్ 100% కరెక్ట్ అని నేను కూడా అంటలే. నాకు కూడా అనిపించింది, నేను చెప్తూనే ఉన్నా. విమర్శ మేము కూడా చేసినాం. బడ్జెట్ సెషన్స్లలో కూడా మోదీ సర్కార్ని మేము విమర్శించినాం వెనకటికి. మీరు ఎట్లా ఉంటారంటే కాంగ్రెస్ని విమర్శ చేయొద్దంటే ఎట్లా? మీరు చేసేది కరెక్టా చెప్పురు? ట్రంప్ చెప్పిన దాంట్లో ఏమైనా వాస్తవం ఉందా? ట్రంప్ ఫోన్ కాల్ అన్న రికార్డింగ్ పెట్టిండా? పోనీ నేను ఇట్లా మాట్లాడినా అని చెప్పిండా? ఆయన మాట్లాడింది కరెక్ట్ అయిపోతుందా? అసలు ట్రంప్ ఎందుకు లొల్లి చేస్తున్నాడు అని చెప్పి ఆలోచించిండ్రా? మన మీద ఒక నెగటివ్ ప్రెషర్, బ్యాక్ ప్రెషర్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్ అండ్ యూఎస్ఏ. ఈ డైరీ టెక్నాలజీలా, ఈ డైరీ ఇండస్ట్రీలా, డైరీ టెక్నాలజీ కాదు కానీ డైరీ ఇండస్ట్రీలా వాళ్ళు అమెరికన్ ప్రోడక్ట్స్ కొనాలా అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారు. భారత్ దాన్ని ఉల్టా హాత్ పచ్చకడ కొడుతుంది. దీని మీద ఎన్నోసార్లు చిత్రగుప్తులో మాట్లాడుకున్నాం. రీజన్స్ లేకుండా అన్రీజనబుల్ అలిగేషన్స్ పెట్టడం అనేది కరెక్టా? గంభీరమైన ఆరోపణలు ఆధారాలు లేకుండా పెట్టడం అనేది కరెక్టా? నేను ఎన్నోసార్లు చెప్పిన, అమెరికా ఇట్లా బ్యాక్ ప్రెషర్ ఎందుకు క్రియేట్ చేస్తుంది అని అంటే ఒక సివిల్ వార్ క్రియేట్ చేయనీకే, మన దేశ ప్రజలనే మన కిలాఫ్ చేయనీకే. బంగ్లాదేశ్ని నేను మోదీ గారికి అప్పచెప్తాను అన్నాడు ట్రంప్. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఆన్కే హెల్ప్ చేస్తున్నాడు. పాకిస్తాన్కి IMF లోన్ ఇచ్చిర్రు. అమెరికాకి ఏం సంబంధం గిరీష్ అంటే 16% ఆఫ్ ది IMF ఫండ్ బిలాంగ్స్ టు అమెరికా బ్రదర్. కొట్టి చూసుకోరు. ఇది పంచాయతీ. రీజన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు యాక్సెప్ట్ చేసి జహా సోచ్ వహా హీ శౌచాలయ్, ఇదే కాంగ్రెస్ పరిచయం. కరెక్టా కదా? జహా సోచ్ వహా శౌచాలయ్, యహీ కాంగ్రెస్ కా పరిచాలయ్. దీని మీద మీ కమెంట్ ఏందో జర చెప్పుర్రి ఫ్రెండ్స్. మీ అభిప్రాయం ఏందో జర చెప్పుర్రి. నచ్చితే ఒక 4 షేర్ చేయండి. భారత్ మాతాకి జై.